ట్రంప్ పై తిరుగుబాటు, ఆందోళనకారులపై ఫైరింగ్, అమెరికాలో హైటెన్షన్. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమ వలసదారులను పంపించడానికి ప్రయత్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీన్ని అణిచివేయడానికి ట్రంప్ 2,000 మంది నేషనల్ గార్డ్స్ ను పంపించారు. లాస్ ఏంజల్స్ లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారితీశాయి. తనిఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. వందలాది మంది ఒకేసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 2 రోజులైన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. 2,000 మంది నేషనల్ గార్డ్ సైనికులను అక్కడ మోహరించారు. ఈ విషయంపై నిరసనకారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ అండ్ లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వహించలేరు. అందుకే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు. ఆందోళనకారులు, దోపిడీదారులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా రిపోర్టర్పై పోలీసుల కాల్పులు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. నిరసన తెలుపుతున్న ప్రజలను అడ్డుకునేందుకు లాస్ ఏంజల్స్ పోలీసులు, నేషనల్ గార్డ్ దళాలు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఇదే సమయంలో అక్కడ రిపోర్టర్ గా చేస్తున్న మహిళా రిపోర్టర్ పై రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసిన జవాన్